ప్రభువైన క్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేయించున్న నా ప్రియ అక్క చెల్లెలకు, దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ప్రియులారా, అనేక మంది బాప్తిసం తీసుకొని ఆత్మీయ జీవితంలో పొందుకోవలసిన అభిషేకాన్ని పొందుకోకుండా దేవునికే విరుద్ధంగా నడిచేవారు భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుకి బాప్తిసం తీసుకుంటారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయములో కొంతమంది భక్తుల చరిత్రను, కొంతమంది భక్తులు అని చెప్పుకునే భక్తిహీనుల చరిత్ర కూడా దాంట్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆనాటి కాలములో చెదిరిపోయిన సంఘములో క్రైస్తవులకు కలిగే హింసను బట్టి యేసుక్రీస్తు నామముల ఉచ్చారణ, యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన, యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థిస్తే జరిగే అద్భుత కార్యాలను ఓర్వలేని వారు అనేక మంది తిరుగుబాటు చేసి క్రైస్తవులను హింసించడం ప్రారంభించారు. అయితే భయంకరమైన శ్రమ అనుభవిస్తున్న క్రైస్తవులు ప్రాణభయంతో చెదరగొట్టబడి ఆ ప్రాంత యెరూషలేము నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి విశ్వాస జీవితంలో వాళ్ళకు కలిగినది ప్రాణభయంతో పారిపోయారే కానీ ఆత్మను కోల్పోయిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిసం తీసుకున్న వారు పరిశుద్ధమైన కార్యాలు, పరిశుద్ధ ఆత్మ ఎందుకు నాకు రాదు, పరిశుద్ధాత్మ అనుభవంలో నేను ఎందుకు నడిపించబడలేకపోతున్నా, గత కాలంలో కొన్ని చెప్పుకున్నా కూడా. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే, బాప్తిసం తీసుకొని ఉండి యేసుక్రీస్తు స్వరక్షకుడికి నమ్మి బాప్తిసం తీసుకున్న ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కొనాలి అనుకుంటాడు. దేవుని ఆత్మ వరాలు కొనాలి అనుకున్నవాడు భ్రష్టుడు. దేవుని వరాలు ఉచితంగా పొందుకునేవి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము ఉచితంగా పొందుకునేది. అది ఉచితంగా నువ్వు పొందుకోవాలంటే నీకేముండాలంటే, నీకు దేవునికి బలమైన అటాచ్మెంట్ ఉండాలి, నీకు దేవునికి బలమైన సంబంధం, నీకు దేవునికి ఒక బలమైన నిబంధన. ఇలా కలిగి ఉన్నవారు ఆత్మను పొందుకుంటారు, ఆత్మకార్యాలు రుచి చూస్తారు. 8వ అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. కొన్ని పద పొందికలు, చాలా అద్భుతాలు ఉంటాయి ఇక్కడ, చదువుకుందాం. కాబట్టి చెదిరిపోయిన సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను. జనసమూహము విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలు జ్ఞాపం చేసుకోండి. ఎవరి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన ఫిలిప్పు సూచక్రియలు చేయడం కూడా ప్రారంభించాడు. అది ఎలా సాధ్యమవుతుంది? సూచక్రియలు ఎప్పుడూ చూడని నువ్వు నేను ఎప్పుడు చూడలేదు అనుకోండి. ఒక వ్యక్తి యేసు నామములో ప్రార్థన చేసి నీ కాళ్ళు సరిచేయబడుగాక అనగానే ఆ కుంటివాడు లేచి నడుస్తున్నాడు అనుకో, నాకు ఆశ్చర్యమే కదా. ఓ చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళిపోయి చేతులేసి యేసు నామములో లేపబడుగాక అనగానే నాకు ఆశ్చర్యమే కదా. ఇక్కడ సమరయ ప్రాంతానికి వెళ్ళారు అన్యులు. సమరయులు అని అంటే వెలివేయబడిన వారు, అన్యులు. యూదులకు అన్య జాతీయులకు పుట్టిన వారు అక్రమ సంబంధికులు అని అంటారు. అందుకే వారు వెలివేయబడిన వారు అన్నారు. కానీ ఆ వెలివేయబడిన జాతిలో కూడా దేవుని సత్యస్వార్తను ప్రకటించడానికి ఫిలిప్పు పూనుకున్నాడు. సమరయ ప్రాంతం ఎలా ఉండేదంటే విగ్రహాలతో నింపబడి ఉండేది. సమరయ ప్రాంతం ఎలా ఉండేది అని అంటే దేవుని విలువ తెలియదు వారికి. అసలు దేవుడు సర్వమానవాళికి రక్షకుడు, యేసుక్రీస్తు నాథుడు అని ప్రకటిస్తూ ఆయనే రక్షకుడు,
ఆయన నిన్ను కాపాడువాడు, ఆయనే సర్వలోక పాప పరిహారార్థమే రక్తము చిందించిన వాడని ప్రకటిస్తూ నిజముగా ఆయన జీవము కలిగిన దేవుడని ఆయన నామం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉండగా అనేక మంది రోగులు బాగుపడుతున్నారు, అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే మన హృదయములో దేవునికి కాక వేరొకరికి చోటు ఉన్నది అని అర్థం. ఖచ్చితంగా చెప్తా ఇది నేను. పేతురు అదే అంటాడు, నీ సమస్త దుష్టత్వాన్ని దుర్మార్గాన్ని విడిచిపెట్టావు ఒక వ్యక్తితో. అదే మాట నేను మిమ్మల్ని అన్నాను అనుకో, ఇంక జీవితం మీరు నాతో పలకరేక. ఓర్చుకుంటావా మాట? ఏమా ఓర్చుకుంటావా? 18వ వచనం చదవండి ఒకసారి. ఈయన ఫిలిప్పీ వెళ్ళి సువార్త ప్రకటించాడు, ఓకే. ఈ సువార్త ప్రకటించిన తర్వాత జరిగింది ఏంటంటే, ఈ మాట చెప్పిన తర్వాత ఆ వాక్యం చదవండి. జరిగింది ఏంటంటే, అపోస్తలులైనటువంటి పేతురు యోహానులు కూడా ఆ ప్రాంతానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు నామం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే అన్ని అద్భుతాలే. ఒకవైపు ఫిలిప్పు వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. ఒకవైపు మరలా అపోస్తలులైనటువంటి పేతురు యోహానులు కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటించే క్రమములో జరిగినది ఏంటంటే, అనేక మంది గుడ్డివారు, అనేక మంది కుంటువారు, అనేక మంది బలహీనతలు కలిగిన వారు, అనేక మంది చీకటి శక్తుల చేత బంధించబడిన వారు, అనేక మంది వ్యాధులు, అనేక మంది బాధల నుంచి విడుదల పొందుకుంటూ ఎవరు చూశారంటే, వాక్యాన్ని సమరయ ప్రాంతంలో వాక్యం వింటున్న ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని విన్న ఒక యేసేపు అనే వ్యక్తి చూశాడు అక్కడ. సీమోను అనే ఆ గారడీ సీమోను చూశాడు. ఈ సీమోను చూసిన తర్వాత జరిగింది ఏంటంటే, ఈ సీమోను ఆయన జీవితము, ఆయన వ్యక్తిగతం ఎలాంటిది అని అంటే, ఈయన అలెగ్జాండ్రియా ప్రాంతము అంటే, అలెగ్జాండ్రియా ప్రాంతం ఎక్కడ ఉంది అని అంటే ఐగుప్తు దేశంలో ఉన్నది. ఐగుప్తు దేశము విగ్రహారంతో నింపబడి ఉన్నది. ఆ ప్రాంతానికి వెళ్ళి మాంత్రికుల దగ్గర కొన్ని విలువిద్యలు నేర్చుకొని గారడీ పనులు చేయడం ప్రారంభించాడు. ఈయన మంత్రాలు తంత్రాలు అన్ని కూడా అవలంబించుకొని వచ్చి ఈయన ఏం చేశాడంటే, ప్రజలకి ఈయన పెద్ద దేవుడుగా ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. ఈయన ముందు ఫిలిప్పు చేసిన కార్యాలు, ఫిలిప్పు చేసిన సువార్త, ఈ అధ్యాయం అంతా కూడా ఇదే ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం 1-2 సార్లు చదవండి. ఫిలిప్పు చేసే ప్రకటిస్తున్న సువార్త, ఆయన క్రీస్తునామములో ప్రార్థన చేయటం అన్ని విని ఈయన కూడా మారు మనసు పొందాడు. ఈ గారడీ సీమోను మారు మనసు పొంది యేసుక్రీస్తునామములో బాప్తిసం కూడా తీసుకున్నాడు. వెరీ గుడ్, బాగుంది. మాంత్రిక విద్యను నేర్చుకున్నవాడు తనే గొప్పవాడినని తనకు తాను ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటున్నవాడు ఈ గారడీ సీమోను. 9వ వచనం చూడండి, ఆయన గురించి ఏం రాయబడిందో. తర్వాత 18కి వెళ్దాము. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తాను ఎవడో ఏందంట, తాను ఎలా అంటాడంట, మనలో లేరా అసలు, నేనేంటి, నా టాలెంట్ ఏంటి, నన్ను పట్టుకొని పాస్టర్ గారు ఇట్లా అన్నాడా? ఎంతమందిని చూశాను నేను, మరి నేను చూడలేదా? నువ్వు పాస్టర్ గారిని అనుకున్నావు, ఓకే. పాస్టర్ గారు ఎంతమందిని చూసింటే నీలాంటి వాళ్ళని కదా, నువ్వు చూస్తే నేను కూడా చూసినట్టే కదమ్మా, అవునా? కానీ ఈడేమనుకుంటున్నాడు తెలుసా, ఎదుటోడి గురించి ఆలోచించట్లా, నాకున్న విద్యా సంపన్నతను బట్టి. ఏం విద్య అది? దెయ్యాల విద్య. గారడీ చేయడమే. మీకు అర్థమయ్యే పరిభాషలో గారడీ అంటే ఏమి కాదు, ఒక మాంత్రికమైన శక్తులు, తంత్రశక్తులు, మంత్రశక్తులు. అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇతను అలెగ్జాండ్రియా ప్రాంతం అని చెప్పాను నేను. అలెగ్జాండ్రియా ప్రాంతం అలెగ్జాండ్రియా అసలు వాడది. అలెగ్జాండ్రియా ప్రాంతం ఎక్కడుందంటే ఐగుప్తు దేశంలో ఉన్నది. ఆ ప్రాంతంలో ఏమి నేర్పబడిద్ది అంటే అంత గారడీ వల్లే, అంత
ఈ మాంత్రికులే, అంత తాంత్రికులే. నీకు చిన్నపాటి కష్టం వస్తే ఆ మంత్రాలు పెడతాడంటే, మంత్రాలు చదివి ఇసుక దూషిస్తాడు, లేకపోతే ఒక తాయి తిత్తాడు, పొండే దెబ్బకి జ్వరం పోయిద్ది, దెబ్బకి దెయ్యం వదిలిద్ది అని చాలా మంది క్రైస్తవ జీవితంలో జీవిస్తూ యేసుక్రీస్తు నామము యొక్క గొప్పతనాన్ని ఎరుగక, సరిగ్గా తెలుసుకోలేక, అంటే ఆత్మీయ జీవితంలో ఒక పరిశుద్ధమైన జీవితం, ఓ పరిశుద్ధమైన నిబంధన కలిగి దేవునితో సరైన బంధము లేక అనేక మంది ఇలాంటి గారడీ విద్య కలిగిన వారిని, ఇలాంటి మాంత్రికులను తాంత్రికులను ఆశ్రయించడం వల్ల విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. ఈయన దగ్గరకు వచ్చే ప్రజలకి ఈయన ఎలా చెప్పుకుంటున్నాడంటే, నేను మాత్రమే నేను గొప్పవాడిని కాకపోతే మీ అందరు ఎందుకు వస్తారా నా దగ్గరికి? ఓ దెయ్యాలు రా చెప్తున్నాడు నేనే గొప్పవాడిని అని. మీరు నేనే గొప్పవాడిని అనుకున్నవాడు ఎవడవుతాడు? ఏమని పిలవాలి కదా? ఇది దెయ్యాలు రాజే. అందుకే ఏమంటున్నాడు? నేనే గొప్ప. ఇప్పుడు ఒక మాట నేనంట 18వ వచనంలో, మీరు ఎంతమంది సహిస్తారో చూద్దాం. ఈ దెయ్యాల రాజు ముందు ఈ పదం చెప్పనే. ఈ దెయ్యాల రాజు ఏం చేశాడంటే, పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదేదో చాలా అద్భుతంగా ఉంది, నేను కూడా బాప్తిసం తీసుకున్నవాడినే, నేను యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని స్వీకరించిన వాడినే, నేను క్రీస్తు భక్తుడినే. అయితే మీరు ప్రార్థన చేయగా అద్భుతాలు జరుగుతున్నాయి, మీరు ప్రార్థన చేయగా సూచక్రియలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రార్థన చేయగా ఏ సూచక్రియలు జరుగుతున్నాయో ఆ వరము నాకు కూడా, ఎందుకంటే బిజినెస్ ఎక్కువ చేసుకోవచ్చు కదా, బిజినెస్ ఎక్కువ చేసుకోవచ్చు. 16-17 వచనాలు చదవండి ఒకసారి. అవును 15 వీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీద, అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగలా. పేతురు యోహాను ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దిగింది. అందుకే దీన్ని బట్టి ఏం చేయాలి తెలుసా? ఎవడ పడితే వాడు నెత్తిని చేయి పెడితే ప్రార్థన చేయించుకోవద్దు. వీడు ఆత్మ కలిగిన సేవకుడా కాదో కూడా గమనించాలి. వాడు దెయ్యాలు రాజు అనుకో, నీ మీదకి ఏమొస్తాయి? మీరు గమనించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన సేవకుడు నీతిగా నడుస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన సేవకుడు క్రీస్తునే మహిమపరుస్తాడు. ఆయన ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగినాయి అనుకో, ఇది మాది కాదు. ఎవరిది కాదు? మాది కాదు, ఇది దేవునిది. దేవుణ్ణి గణపరుస్తాడు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే దేవుని నామమును బట్టి, క్రీస్తు నామములోనే ప్రార్థన చేయగా ఒక అద్భుత కార్యం జరిగిందంటే దాని కారకుడు నా యేసయ్యే తప్ప నేను ఎంత మాత్రం కానే కాదని చెప్తాను. కేవలం యేసుప్రభువు వారు నన్ను అలా నిలబెట్టుకుంటున్నాడు అంతే. నిలబెట్టుకున్నవాడు బలపరుస్తాడు, బలపరిచిన వాడు కార్యము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని కార్యాలు చేయవాడు దేవుడు అవుతాడు, కానీ మనుషులు కారు. ఈయన గారడీలు చేసి డబ్బు బాగా సంపాదించాడు. ఈయన మంత్రాలు తంత్రాలు వల్లిస్తూ ప్రజల్లో ఒక భ్రమ కలిగిన జీవితంలోనికి తీసుకొని పోయినాడు. ఫిలిప్పు వచ్చి వాక్యాన్ని ప్రకటించగా వాక్యాన్ని విని బాప్తిసం తీసుకొని ఆ తర్వాత ఎవరి మీద కూడా అభిషేకం అనేది రాలా. పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరు కూడా రుచి చూడలా. అప్పుడు పేతురు యోహాను వచ్చాక పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగవచ్చుగా అని ప్రార్థన చేశారు. పేతురు యోహానులో వారి తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు అభిషేకం అలా దిగి వచ్చిందండి. అందుకే అంటున్నాడు, అంతకు ముందు ఎవరు ప్రార్థన చేసినా దిగలేదు, కానీ వీరు ప్రార్థన చేయగా వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆత్మ కలిగిన సేవకుడు ప్రార్థన చేస్తే ఆత్మ దిగిద్ది. కానీ ఆత్మ దిగాలంటే ఏముండాలి తెలుసా? నీ మీదకి ఒక ఆత్మ కలిగిన సేవకుడు వచ్చి నీ తల మీద చేయి వేసి ప్రార్థన చేసినప్పుడు మొదట నీ హృదయం శుద్ధీకరించబడాలి.
నీ హృదయంలో ఉన్న ప్రతి కల్మషం కూడా తొలగించుకోవాలి. చూడండి, వచ్చిన చదువుదాం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా అపోస్తులు చేతులుంచుట వలన, ఎవరు చేతులుంచుట వలన? అపోస్తలులు అనగా సంఘ దూతలు, అనగా దేవుని దూతలు, దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన ప్రజలు, దేవుని అభిషేకము కలిగిన వారు. వారు ఉచితముగా పొందుకున్నారు. ఏం పొందారు ఉచితంగా? వాళ్ళు పరిశుద్ధాత్మని ఎలా పొందుకున్నారు తెలుసా? కడుపుకి ఏం చేశారు? మంటను పెట్టారు. కడుపులో ఏమి పెట్టుకోలే వాళ్ళు. హృదయంలో ఏ కల్మషం లేదు వారికి. అలాగని కడుపు నిండా ఆహారం భుజించలేదు. కడుపుకి సెలవిచ్చేశారు. హృదయంలో ఉన్న కడుపుకి సెలవిచ్చి హృదయంలో ఉన్న కల్మషాన్ని కడుక్కోవడానికి ఇష్టపడ్డారు ఆనాటి అపోస్తలులు. ఆ హృదయ కల్మషం, ఆ హృదయంలో ఉన్న చెడంతా కూడా పోగొట్టుకున్న తర్వాత పెంతెకోస్తు దినమందు అలా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ప్రార్థన ద్వారానే దేవునితో ఒక మంచి కనెక్టివిటీ, ఒక నిబంధన కలిగి ఉంటుంది ద్వారా పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చింది. కానీ దేవునితో మనం ఏ నిబంధన కలిగి లేకపోతే, మేము బాప్తిసం తీసుకున్నామండి, మా మీదకి ఎందుకు రాదు పరిశుద్ధాత్మ అంటే, అదే నీ హృదయాన్ని నువ్వు కడుక్కోరా బాబు ముందు అంటున్నాడు. అపోస్తులు చేతులు ఉంచగానే ఆత్మ దిగి వచ్చిందట. ఆ తర్వాత చదువమ్మా. వారి ఎదుట సరే, అపోస్తుల్లో చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన సీమోను దాన్ని చూసి, ఏమండి ఈ గారడి సీమోను, ఈ పనికి మాలినోడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకొని ఉండి, ఏ నామంలో బాప్తిసం తీసుకున్నాడు ఈయన? బాప్తిసం తీసుకున్న వ్యక్తులై ఉండి మీలో చాలా మంది ఏం పొందుకోలేకపోతున్నారు. ఎందుకు పొందుకోలేకపోతున్నారు? పరలోకపు వరమును ఎందుకు మీరు స్వీకరించలేకపోతున్నారంటే మీలో ఏముందో ఈ వాక్యం ద్వారా తెలుసుకోండి. ఆ గారడి సీమోను దాన్ని చూసి అంటున్నాడు కదా, వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ఇదిగో డబ్బు, కొంత డబ్బు తీసుకొచ్చి పెట్టాడు వాళ్ళ ఎదురుగా పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వాలి. ఏమన్నాడండి? ఏం చేశాడు? ప్రార్థన చేయడం చూశాడు. పేతురు యోహానులు ప్రార్థన చేస్తే ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారో వాళ్ళ అభిషేకాన్ని పొందుతూ ఉన్నారు. ఈయనేమన్నాడు తెలుసా? మీరు పొందుకున్న అభిషేకం నాకు కావాలా, నేను ఎవరి మీద చేతుల నుంచితే వారు కూడా పరిశుద్ధాత్మ పొందాలి. ఇదిగో డబ్బు, ఇదిగో డబ్బు, ఈ డబ్బు నోట్లు ఎన్ని కూడా మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఏంటంట? ఎంత కావాలో వెల పెట్టి కొనాలనుకోండి, ఎంత కావాలో తీసుకోండి. కానీ నాకేం కావాలో తెలుసా? ఆ వరం నాకు కావాలి. నేను ఎవడి మీద చేతులేస్తే వాడు ఆరిపోవాలి, అంతేనా? నేను ఎవడి మీద చేతులుంచితే వాడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అంటే ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఆత్మ అనేది ఎలా పొందుకున్నారు అపోస్తులు అంటే, ఆనాడు పెంతెకోస్తు పండగ దినమందు సుమారుగా 49 రోజులండి. ఎన్ని రోజులు? 49 రోజులు గట్టిగా ఉపవాసాన్ని ఆచరించి ప్రభువు కోసమే 120 మంది అంగలార్చడం ప్రారంభించారు. ఏం చేశారు వాళ్ళు? ఏ రోజన్నా దేవుని దగ్గర నుంచి అలాంటి అభిషేకం నీ మీదకి రావాలి అంటే ఒక్క రోజన్నా కటిక ఉపవాసాన్ని ఆచరించిన దినం ఏదైనా ఉన్నదా? ఉపవాసం ఆచరించి ఉండొచ్చునేమో. హృదయాన్ని కడుక్కున్న రోజు ఒక్కరోజు ఉందా? అంటే మనకే చేతికో కాలుకో ఒక గాయమై చెడు నీరు వస్తూ ఉంటే, దుర్వాసన వస్తూ ఉంటే ఆ పుండు మీద ఏమొచ్చి వాళ్తాయి? ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, రకరకాలుగా ఉండిద్ది. కదా పక్కన కూర్చోగలడా ఆ దుర్వాసనకి? అస్సలు. నేను చిన్నప్పుడు సుమారుగా అర్జున్ వయసు ఉండిద్ది, లేదా ఇంకొంచెం పెద్దోడుగా ఉంటానేమో. ఆ వయసులో మా ఇంటికి దగ్గరలో ఒక ఆయన్ని దొంగతనం కోసం వెళ్తే, వేరే ఊరు దొంగతనం కోసం వెళ్తే ఆయన్ని నరికారు. కాలు మీద
గొడ్డలతో నరికారు. ఈడ్చుకుంటూ ఎట్టగడ తప్పించుకొని వచ్చేసాడు. ఇక ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు. వీళ్ళరా అక్కడ మాకు ఒక లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీ దగ్గర చిన్న గది అన్నమాట. పుస్తకాలు పేపర్లు వస్తూ ఉండేవి, చదువుకుంటుండే వాళ్ళం. ఆ గదిలో ఒక పక్కన, ఆ వరండాలో ఒక పక్కన ముక్కుతూ మూలుగుతూ, ఇల్లు వాకిలి సరిగా లేక ముక్కుతూ మూలుగుతూ ఆయన చనిపోయాడు. కానీ ఆ చనిపోబోయే ముందు ఆయన అంగలార్పు ఎక్కడో ఉన్న మా ఇంటి దాకా పడేది. మిడ్ నైట్ ఆయన కేకలు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ట్రీట్మెంట్ చేయించేవాళ్ళు కాదు. ఒకరోజు మేము ఆడుకుంటూ పిల్లలకి దగ్గరికి వెళ్తే దుర్వాసన వస్తుంది. ఆయన గాయపడిన గాయం నుంచి పురుగులు బయలుదేరినాయి. వామ్మో మేము చూడలేకపోయినాం. వామ్మో చిన్నపిల్లలుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఇక ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు. చనిపోతే ఎవరో పంచాయతీ వాళ్ళు ఎవరో తీసేశారు. ప్రియులారా, మన హృదయం కూడా క్రీస్తు రక్తములో మనం కడుగుబడిన వ్యక్తులమైతే, క్రీస్తు నామంలో మనం కడుగుబడిన వ్యక్తులకు బాప్తిసం ద్వారా కడుగుబడిన వ్యక్తులమైతే, 120 మంది పెంతెకోస్తు పండుగ దినం వారు చేసిన పని ఏంటంటే, పండుగ వాళ్ళకు ముఖ్యం కాదు కానీ పరలోకము నుండి వచ్చే ఆస్తి కొరకు, అనగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు వారి హృదయములో ఉన్న పేరుకుపోయిన ప్రతి విధమైన కల్మషాన్ని, ప్రతి విధమైన పాపాన్ని కడుక్కోవటం ప్రారంభించడానికి 49 రోజులు పట్టింది. వారిని వారు శుద్ధీకరించుకోవడానికి 49 రోజులు పట్టింది. 50వ దినం జరిగిన కార్యం ఏంటంటే, బలమైన అభిషేకం వారి మీద కలా దిగి వచ్చింది. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. 49 రోజులు పట్టింది. ఆ రోజు యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళకి 49 రోజులు పట్టిందంటే, మన పాపాన్ని కడుక్కోవడానికి ఎన్ని రోజులు పట్టింది? మన జీవితంలో మనం ఎన్నో తప్పులు చేశాం. మనం కంటి చూపుతో తప్పులు చేస్తాం, హృదయ ఆలోచనలతో తప్పు చేస్తాం. దేవునికి ఒక కమిట్మెంట్ మనం ఇస్తాం. ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు కమిట్మెంట్లన్నీ మర్చిపోతాం. ఇలా మర్చిపోయిన నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా వచ్చింది? దేవుని పరిచారకుడు వలె ఉండవలసిన నీవు దేవునికి విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటే ఆత్మ నీ మీదకి ఎలా దిగి వచ్చింది? ఛాలెంజ్ చెప్తా నేను. పరిశుద్ధాత్మ అభిషేకం నిజంగా మన మీదకి దిగి వస్తే కరువు ఉండదు. గుర్తుంచుకోండి మాట. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించే నిజమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే కరువు ఉండదు, కష్టం ఉండదు. ఒకవేళ కష్టాలు అలా వచ్చినా ఎటు నుంచి వచ్చినాయో తెలియకుండా అటు నుంచే పారిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి 49 రోజులు అంగలార్చారు 120 మంది మేడగది మీద. కిందంతా పండగ వాతావరణం, కానీ వీళ్ళు ఆ పండగ శబ్దాలు కానీ ఏవి స్మరించుకోలే. ఇంటి దగ్గర అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అన్నిటినీ విడిచిపెట్టారు. ఈ రోజు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ఆరాటపడే ప్రతి వ్యక్తి కూడా అన్నిటినీ విడిచిపెట్టడానికి సంసిద్ధుడై ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈయన ఏముంది అనంటే, గారడితనం చేసి సంపాదించిన సొమ్మంతా తీసుకొచ్చి అపోస్తలుల కాళ్ళ దగ్గర పెట్టి నీకెంత కావాలని తీసుకోండి, కానీ ఆ వరం మాత్రం నాకు ఇవ్వండి, అధికారం నాకు దయచేయండి. దేవుని అధికారము ఉచితంగా పొందుకునేదే కానీ ఆత్మ శుద్ధి ద్వారా దేవుని అధికారాన్ని పొందుకుంటాం, కానీ డబ్బు పెట్టి కొనేది కాదు. చాలా మంది అనుకుంటారు, భ్రమపడుతూ ఉంటారు. భ్రమపడుతున్న వ్యక్తులకు నేను చెప్తున్నా, బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ అభిషేకం నీ మీదకి రావడం లేదంటే నీ హృదయం ఇంకా కంపు కొడుతూనే ఉంది. అందుకు పేతురు అన్నమాట, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందు అని తలంచుకొనినందున ఈ వెండి, ఈ నాణ్యాలు నీతో కూడా నశించిపోవును గాక. నీ హృదయం ఎలా అంట? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకుండా అధికారం ద్వారా కొనుక్కున్నావు అనుకున్నావు, డబ్బిచ్చే ఇక్కడే కనబడుతుంది రా బాబు నీ హృదయం ఎలాంటిదో. ఎలాంటిదంటే ఆ హృదయం, చదవమ్మా కింద చదువు. సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని
మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలు క్షమించవచ్చును. నీవు ఘోర ఏమన్నాయండి? మళ్ళీ చదవమది. నీవు ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఉన్న వ్యక్తుల్ని నేను ఈ మాట అంటే రెండోసారి వస్తారు చర్చికి. అంటే మీ హృదయంలో ఏముంది? ఎంత ఘోర దుష్టత్వం ఉంటే ఆ గారడి సీమోను గాడు ఆ యొక్క ఆత్మను పొందుకోలేకపోయాడు. అంటే ఆత్మ పొందుకోలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ హృదయం దుష్టత్వంతో ఉన్నది, దుర్నీతి బంధకాల్లో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒప్పుకుంటాం మనం. ఏమా ఎంత దుష్టత్వం తెలుసా? ఆత్మ పాస్టర్ గారి మీదకేనా వచ్చేది? అదే తప్పితే పాస్టర్ గారి మీదకేనా, లేకపోతే వాళ్ళకి ఫేవర్ ఉన్న వ్యక్తుల మీదకేనా? మా మీదకి ఎందుకు రాదు? ఎందుకు రాదు? వచ్చింది. పరలోకము నుంచి పంపబడిన ఆస్తి ఒకటి సొత్తు కాదు. వాడు నల్లోడైనా, తెల్లడైనా, బండోడైనా, బక్కోడైనా, ఆస్తిపరుడైనా, పేదవాడైనా అందరికి సమంగా ఇస్తాడు దేవుడు. కానీ పొందుకోలేకపోతున్నావు అంటే సమస్త విధాలైన దుష్టత్వం చేత బంధించబడ్డావు, దుర్మార్గంతో నింపబడి ఉన్నావు. నీ హృదయం ఎలా ఉందంటే దుష్టత్వం. దుష్టత్వం అంటే సకల విధాలైన చెడు, సకల విధాలైనటువంటి పాపం. దాంట్లో దొంగతనం ఉండిద్ది, మోసం ఉండిద్ది, అబద్ధం ఉండిద్ది, అనేక రకాల తప్పులుంటాయి, వ్యభిచారం ఉండిద్ది, అనకూడని మాటలు అన్నట్టు క్రియేట్ చేసే అలవాట్లుంటాయి. చెప్పింది ఒకటైతే నువ్వు ప్రకటించేది వేరుగా ఉంటుంది. దుష్టత్వం దేనికి మూలం? విద్వేషాలకు, ద్వేషాలకు, పగలకు, ప్రతీకారాలకు. ఈ మూలం ఏంటంటే దుష్టత్వం ఉంటేనే ఒకడి మీద ఒకడు పగలు, ప్రతీకారాలు అంటారు. దుష్టత్వం నీలో ఉంటే నీ దగ్గర ఏ మంచితనం లేదని అర్థం. ఒరే గారడి అని సీమోను అటు ఉద్దేశం ఏంటి తెలుసా? చరిత్రకారులు అంటారు, వీడు అలెగ్జాండ్రియా ప్రాంతానికి వెళ్ళి ఆయన రకరకాల విద్యలు నేర్చుకొని, మాంత్రిక తాంత్రిక విద్యలు నేర్చుకొని వచ్చి సమరయ ప్రాంతాన్ని ఇంకా అనేక ప్రాంతాల్లో వాడి యొక్క గారడితనాన్ని బట్టి వాడికి ఉన్న విద్యా నైపుణ్యతను బట్టి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. వాడు అనుకున్నాడు కదా, ఒరే ఫిలిప్ చెప్పే వాక్యం కరెక్టే కదా, నిజంగా ఫిలిప్ అద్భుత కార్యాలు చేస్తున్నాడు యేసునామములో, నేను అద్భుతాలు చేయొచ్చు అనుకొని ముందు బాప్తిజం తీసుకున్నాడు. ఏం చేశాడట? మీలో ఒకవేళ ఉన్నారు అట్లా, మీలోనే యేసుక్రీస్తు నామములో మనం కూడా అద్భుతాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో బాప్తిజం తీసుకున్నారా? లేదా మనం భక్తులు అనే చెప్పుకోవడానికి బాప్తిజం తీసుకున్నారా? మీ బాప్తిజం ఎందుకు తీసుకున్నారు? మీరు మారు మనసు పొంది రక్షణ అనుభవంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి, దేవుని రాజ్యానికి వారసులు అవడానికి తీసుకున్నారా? సమస్త దుష్టత్వంతో నింపబడి ఇంకా దుష్టత్వాన్ని వేడకుండా గారడి అయిన సీమోను వల్ల డబ్బు సంపాదించడానికి నిలబడి ఉన్నారా? దేనికోసం? సకల విధాలైన దుర్నీతి బంధకాలతో బంధించబడి ఉన్నారా? వాటి నుంచి విడుదల కోరుకోరా? ఆత్మ అభిషేకం వల్ల పొందుకునే అద్భుతాలు అనేకం నా జీవితంలో నేను రుచి చూసినవి ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా చేతిలో సరిగ్గా లేక పోయి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే డబ్బులు ఆమె పాప ఉద్యోగం చేసేటప్పుడు ఆ డబ్బులే తీసుకొని వెళ్ళేవాడిని. తిరిగి వచ్చేటప్పుడు దేవుడు అద్భుతకరంగా నా చేతికి సమృద్ధికి ఇచ్చేవాడు. నేను చూశాను అవి. కారణం ఏంటి తెలుసా? అభిషేకంతో నింపబడినప్పుడు దేవుని నామమున ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పారిపోవడమే కదా, అనేక మంది బాగుపడ్డారు. నిన్న కూడా కారులో మా చిన్నోడు ఉన్నడితే బాగుండే, నిన్న కూడా కారులో కనుక్కున్నాం. ఎక్కడంటే చింతలపూడి అవతల ఒక ఫారెస్ట్ ఏరియాకి మేము వెళ్ళాం. నర్సీపట్నం అయిపోయింది సంథింగ్, నర్సీపట్నం సంథింగ్ ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఒక ఇంటిలో చాలా అద్భుతాలు చేశాడు దేవుడు, చాలా అద్భుతాలు చేశాడు. లాస్ట్కి ఇక ఈరోజు వెళ్ళిపోతున్నాం అనగా టిఫిన్ ఒకళ్ళు, భోజనం ఒకళ్ళు ఏర్పాటు చేశారు. భోజనం ఏర్పాటు చేసుకున్న ఇంటిలో ఒక చిన్న పాప ఉంది, 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాప, మన జోవిష్ గారి లాగా ఒక పాప ఉంది. ఆ పాప మాట్లాడే పాప మాటలు మాట్లాడటం మూగపోయింది, మాటలు పోయినాయి. అయ్యా, అమ్మ, నాన్న
అక్క అని అందరి మామ అని పిలిచేది, తాత అని పిలిచేదయ్యా. నా బిడ్డ నోరు పోయిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు స్వరం ఇచ్చులాగన. భోజనం అయిన తర్వాత నేనన్నా రతన్రాజు పాస్టర్తో, రతన్రాజు పాస్టర్ సాక్ష్యం, రతన్రాజు పాస్టర్ అన్నాను, దేవుడు కార్యం చేయబోతున్నాడు రతన్రాజు అన్న. నా జీవితంలో ఇది ఒక అద్భుతం. దేవుడు కార్యం చేయబోతున్నాడు, నేను కాదు, దేవుడు కార్యం చేయబోతున్నాడు రతన్రాజు అన్న. ఏంటంటే దేవుడు ఆ బిడ్డకు స్వరం ఇవ్వబోతున్నాడు. అది దగ్గరికి వెళ్ళినా ప్రార్థన చేశాను, ఆ గొంతు ఇలా టచ్ చేసి ప్రేర్ చేశాను. దేవుడు అద్భుతం చేయబోతున్నాడమ్మా, దేవుడు చెప్పిన మాట ఇది, నీ బిడ్డకి స్వరాన్ని ఇవ్వబోతున్నాడు అని కారెక్కి వచ్చేసాం. కారెక్కి సుమారు ఒక 20-25 కిలోమీటర్లు జర్నీ చేశాను. నెడదోల ప్రాంతం వైపు ఇంకో సంఘాన్ని విజిట్ చేయడానికి వచ్చేసాను. వెళ్ళాక జరిగింది ఏంటంటే ప్రియులారా, ఆ తల్లి ఫోన్ చేసింది. సుమారు ఒక 2 hours తర్వాత, అయ్యా నిండు వందనాలు మీకు అన్న. ఏమ్మా అన్న, నా బిడ్డ మాట్లాడుతుంది అయ్యా అంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా బిడ్డ మాట్లాడుతుంది. ఏ రోజు నేను యాడ్స్ ఇవ్వడానికి నేను ఎప్పుడు ఇష్టపడలా. ఏ రోజు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రజల్ని భ్రమపరచడానికి గారడి సీమోన్ లాగా అంతకుముందు మాట్లాడి యాక్టింగ్ చేయించేవాళ్ళు కూడా ఉంటారు. అది కాదు. యాక్టింగ్ చేస్తే 500 ఇస్తా, 1000 రూపాయలు ఇస్తా, యాక్టింగ్ చేపించి ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు, ఈ కాళ్ళు నయమైపోద్ది, సరిగ్గా నడిచి వెళ్ళిపోతా ఉంది. ఇది ఒక యాక్టింగ్. క్రైస్తవ లోకంలో దౌర్భాగ్యమైన పరిస్థితి, గారడి సీమోన్లు అనేక మంది తయారయ్యారు. ఇప్పుడు ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. కానీ అభిషేకాన్ని రుచి చూసిన ఏ సేవకుడు కూడా అబద్ధం ఆడటానికి, అబద్ధ కార్యాలు, మోస కార్యాలు చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడడు. నీతి కోసం బ్రతుకుతాడు, ఆ నీతి కోసం మరణిస్తాడు. వచ్చిన తర్వాత నిన్న తలుచుకున్నాం మేము, ఈ కైకలూరు, ఉండి, భీమవరం అటు ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కారులో అనుకున్నాం, రతన్రాజు గుర్తుందా అంటే, అయ్యా అదెందుకు గుర్తులేదా, ఎంత గొప్ప కార్యమయ్యా అన్నాడు. ఏం జరిగింది ఇలా చెప్పని పక్కన మా తమ్ముడు కన్నా ఇంకో పాస్టర్ గారు అంటే వాళ్ళకి చెప్పాడు. అయ్యా ఆ రోజు చాలా అద్భుతం జరిగింది. ఏం జరిగింది అని అంటే, మేము అయ్యగారు నేను భోజనం చేసి వచ్చాము, రాగానే పాపం చాలా దిగాలుగా తల్లి బిడ్డను పెట్టుకుని ఉంది. మేము ప్రార్థన చేసినాము. ఆ సమయంలో అయ్యగారు ముందుగా చెప్పాడు, నాకు దేవుడు కార్యం చేయబోతున్నాడు, ఆ బిడ్డకు నోరు ఇవ్వబోతున్నాడు అని, స్వరం ఇవ్వబోతున్నాడు అని అన్నాడు. మేము వచ్చిన 2 గంటల తర్వాత ఆ తల్లి ఫోన్ చేసి నా బిడ్డ మాట్లాడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అయ్యగారి ద్వారా నా కళ్ళ ముందు అనేక అద్భుతాలు దేవుడు చేశాడు. అయ్యగారిని బలంగా వాడుకుంటాడయ్యా అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఏంటంటే జరగబోయేది ఏదో, అక్కడ ఏదో జరగబోతుంది అని అంటే అది ముందుగా దేవుడు తెలియపరిచాడు. అంటే అది ఆత్మ ద్వారానే. లింక్ ఎక్కడంటే ఆత్మ ద్వారా, ఆత్మాభిషేకం ద్వారా. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది అనుకుంటారు కదా, అరే పాస్టర్ గారికి ఏం తెలుసులే మా గురించి అని. మీరు రహస్యంగా చేసే నాకు తెలుసు, నాకా తెలిసింది, నా దేవుడికి తెలుసు. అందుకే మీ మీద అలా చేయి వేయంగానే కొన్ని దేవుడు చెప్పినప్పుడు నేను చెప్పలేను. ఎందుకు తెలుసా, ఇక్కడ అన్నాడు చూడు, పేతురు సీమోన్ అన్నాడు ఒక మాట. అమ్మా చదువు ఒకసారి ఆ మాట. ఏమని అన్నాడు? పొగిడాడా? నీ హృదయం దేనితో నింపబడింది అన్నాడు ఆయన. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఈ మాట, నీ హృదయం సరిగ్గా లేదు అని నేనంటే ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? నిజం చెప్పండి. నీ హృదయం బాగా, నాకు తెలుసు ఇక్కడ ఎవరు హృదయాలు స్టాండర్డ్గా ఉండయో లేవో నాకు తెలుసు, తెలియకుండా ఏమిలే. కానీ దేవుడు ఓర్చుకుంటున్నాడు, తగిన సమయంలో ట్రీట్మెంట్ చేస్తాడు. గుర్తుంచుకోండి, బాగుపడండి, దేవుని రాజ్యానికి వారసులు అవ్వండి. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి, ఇప్పుడు ప్రభు చెప్తున్న సందేశం ఏంటంటే, బాప్తిజం తీసుకుని ఇన్ని సంవత్సరాల్లో నీకు మార్పే లేకుండా పోయింది కదా, నీ బ్రతుక్కే మార్పు లేదే, గారడీ సీమోనికి నీకు వ్యత్యాసం లేకుండా పోయింది కదా, ఎప్పుడు మారుతావు నువ్వు? నీ పక్కన వెళ్తానండి, ఎప్పుడు మారుతావు నువ్వు అని. అరే చెప్పుకోరండి. చూసా, దీనికి ఎంత భయపడిపోయారు మీరు.
నువ్వు మారవా? ఎప్పుడు మారుతావు? నీ హృదయము దేవుని దగ్గర సరి అయినది అయితే, ఏంటట? నీ హృదయము దేవుని దగ్గర సరి అయినది అయితే మారు మనసు పొందు, అప్పుడు దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. అంటే నీ హృదయాన్ని కడుక్కో. నీ తప్పులు తెలుసు, నీకు తెలిసి కూడా పదే పదే తప్పులు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు తెలుసా? మనకి బాడీలో, మన దేహంలో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు అని ఉంటాయి, తెలుసా? మన సమస్త రోగాలకు మెయిన్ మూల కారణం ఏంటంటే పెద్ద పేగు. గుర్తుంచుకోండి మాట. పెద్ద పేగులో ఎలా ఉండిద్దంటే, పెద్ద పేగు ఈ మైక్ అంత ఉందనుకుందాం, ఇంత లావు ఉందనుకుందాం. ఈ పెద్ద పేగు చుట్టూ లోపల ఏమైందంటే, సరైన అరుగుదల లేని ఫుడ్లు నువ్వు తింటే పాచి పేరుకుపోయినట్టు పేరుకుపోతా ఉండిద్ది. అట్లా అదే 45 మీటర్లు ఉండిద్దంట. పాచి పేరుకుపోయినట్టు పేరుకుపోతా ఉండేది. ఎట్లా తెలుసా? ఇంత హోల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే పరిభాష చెబుతాను. ఇంత హోల్ ఉందనుకోండి, లాస్ట్కి ఏమైతే తెలుసా? ఇంత హోల్ అయింది. దాని ద్వారా నీకు అన్నం అరగదు. ఇక ఆ ఎఫెక్ట్ కిడ్నీల మీద, ఆ ఎఫెక్ట్ లివర్ మీద పడిద్ది. అప్పుడు ఏమంటారు తెలుసా? ఇప్పుడు కిడ్నీలు పాడైంది అంట, వీడు లివర్ పాడైందంట. అసలు లివర్ కిడ్నీ పాడవడానికి కారణం ఏంటి? పెద్ద ప్రేగు. సరైన టైంలో భోజనం చేయక, సరైన టైంలో సరైన ఆహారాన్ని నువ్వు పుచ్చుకోకపోతే ఏమైందంటే ఉబ్బిపోతూ ఉండేది. ఇట్లా ఉబ్బిపోతూ ఉండదు. కానీ హోల్ దాంట్లో ఉన్న నువ్వు తిన్న ఆహారం పోవడానికి సరైన రూటు ఉండదు. నువ్వు ఎంతైనా నెట్టు పోతుంది. పోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే పేగులు అంటే గ్యాస్ చూసేవాడు ఒక డాక్టరు, లివర్ చూసేవాడు ఒక డాక్టరు, కిడ్నీలు చూసేవాడు ఒక డాక్టరు. ఒకనొకప్పుడు మొత్తానికి ఒకడే ఉండేవాడు. ప్రియులారా, అలానే ఆ యొక్క శరీర అవయవాలను మనం ఎలా శుద్ధీకరించుకుంటామో, ఈ హృదయములో ఎంత మలినం పెరిగిపోయిందో. అందుకే ఏమన్నాడు పేతురు? నీ హృదయం, ఎవరి హృదయం? చూడండి ఏమన్నాడు? నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. అంటే నీ హృదయానికి దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు ఆ హృదయం చెడిపోయి ఉంది, దుర్వాసన వస్తుంది. హృదయంలో ఉన్న కంపు, పాపం, మలినం, అసహ్యమైన కార్యాలు, బహు అసహ్యమైన హేయమైన క్రియలతో నింపబడి ఉన్నది. దాన్ని సరి చేసుకోగలిగితే నువ్వు దేవునికి ఇష్టంగా మారతావేమో. కింద వచ్చినొచ్చు. ఈ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించవచ్చును. నీవు ఘోర దుష్టత్వముతోను, కింద పుట్రోష్లో రాయబడింది దుష్టత్వముతోను అంటే నీ బాగా పైత్యం పెరిగిపోయింది రోయ్ అంటారు. భలే కోపం ఆ మాట అనగానే కదా. దుష్టత్వం అనే పైత్యం పెరిగిపోయింది. సో ఏం చేయాలి? నువ్వు బంధించబడినప్పుడు ఏం చేయాలా? ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. పేతురు తక్కువడా? యేసుక్రీస్తు మీద కొద్ది చెవి నరికినోడు కదూ. ఆఖరికి ఆయన చంపేస్తున్న, అయ్యా ప్రభువులే నన్ను సిలువ వేయకండి, అడ్డంగా వేయండి అన్నాడు. తల క్రిందులు. అంటే నా ప్రభువులే సిలువ వేసే అర్హత కూడా నాకు లేదు. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఏది మరణంలో కూడా. అపోస్తలుడైన పౌలుని చూద్దాం. ఆయన ఒక్కసారి 49 కొరడా దెబ్బలు తింటే ఈయన 5 సార్లు తిన్నాడు. ఈయన 5 సార్లు తిన్నాడు. ఒక చోట లెక్క రాయబడి ఉండేది 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాను అని. అంటే 49 × 5 ఏరా 39 ఇంటూ ఎంత అప్పుడు? అబ్బా సరే, ఏదైనా 100లో తిన్నాడు ఈయన. అవునా? ఇప్పుడు దేవుని కంటే యేసుక్రీస్తు కంటే ఎక్కువ కొరడా దెబ్బలు తిందేవారు తెలుసా? అపోస్తులందరిలో ప్రాముఖ్యమైన వ్యక్తి, దేవుని ద్వారానే అపోస్తులుగా ఎన్నిక చేయబడిన వాడు, దేవుడే గైడెన్స్ అంటే క్రీస్తు ద్వారా, ప్రతి విషయంలో క్రీస్తు ద్వారా నడిపించబడిన వాడు అపోస్తుడైన పౌలు. ఎంత క్రూరుడు ఒకప్పుడైనా, ఎంత క్రూరుడు!
ఎలా మారిపోయాడు? ఎంత కోపిష్టి పేతురు ఎలా మారిపోయాడు? ఆ దుష్టత్వాన్ని తీసుకోబట్టి వాళ్ళు సాత్వికులయ్యారు. నీ హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని, దుర్నీతిని ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో ఆత్మ అభిషేకం నీ మీద కలా దిగి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో ఓ మాట చెప్పుకొని మనం ముగించేసుకుందాం. ఇక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి లేఖ రాస్తూ అక్కడ కొలసీయ సంఘస్థులతో ఆయన షేర్ చేసుకున్న మాటలు, ఆయన ఆత్మీయ జీవితంలో ఎన్ని రకాల అనుభవాలు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి అండి. గత కాలములు ఎవరికంటే గత కాలములో దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారనై మీరు దేవునికి దూరస్తులై ఉన్నారు. మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన పిమ్మట కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన, ఆమేన్, హల్లెలూయా, ఆయన ఏంటంటే పరిశుద్ధులుగా నిలబెట్టాలని, నిర్దోషులుగా నిలబెట్టాలని, నిరపరాధులుగా నిలబెట్టాలని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. అంటే ఏమనుకుంటున్నాడు? మునుపైతే దూరస్తులయ్యారు మీ దుర్నీతి వల్ల, దుర్మార్గం వల్ల, దుష్కార క్రియల వల్ల. కానీ దేవుడు సమాధానపరచడానికి తన ప్రాణం ఇచ్చాడయ్యా మీకోసం. ఇంకా దుర్మార్గతను విడిచిపెట్టరా, ఇంకా దుష్టత్వాన్ని విడిచిపెట్టరా. పాపం అనే ఆ దుర్మార్గాన్ని, ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు మాదిరిగా కొనసాగుడి అంటున్నాడు పౌలు. ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలా? గారడీ అయిన సీమోను వల్ల వ్యాపారాలు నేర్చుకోవాలా? అయ్యా, దేవుని పేరు కూడా చెప్పుకొని దేవుని నామానికి మహిమకరంగా బతకాల్సిన మనం దేవునికి అవమానకరంగా వ్యాపారాలు చేద్దాం. దేవునితో కూడా పరిశుద్ధాత్మతో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. మోటార్లు తీసుకొచ్చి పెట్టి ఈ అధికారం నాకు కూడా దయచేయండి అంటున్నాడు. ఇవన్నీ కూడా నీతో పాటు నశించిపోవుగాక. ఏమాత్రం డబ్బుకు లొంగారా? దేవుని అభిషేకం కలిగిన సేవకుడు ఎవడైనా సరే డబ్బుకు లోబడరు. ఆత్మానుసారమైన ప్రేమకు మాత్రమే లోబడతారు వాళ్ళు. ఈరోజు చాలా మంది ఇదిగో ప్రార్థన చేయాలంటే ఇంత డబ్బు పంపించాలా, ప్రార్థన చేయడానికి రావాలంటే ఇంత కానుక ఇవ్వాలా. ఎంతమంది దుర్మార్గులు ఉన్నారో దేవుని పేరు చెప్పి దగాకోరులు. దేవుని పేరు చెప్పిన దగాకోరులు ఎంతమంది లేరు. ప్రియులారా, సేవకుడా, విశ్వాసుడా, ఎవడవైనా సరే సమస్త విధాలను దుర్మార్గాన్ని విడిచిపెట్టావా, దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. దేవుని అభిషేకం నీ మీదకి వచ్చిందా, అద్భుత కార్యాలే నీ వశమవుతాయి. ఆ అభిషేకం మన మీదకి రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. కృపగల యేసు స్వామి, సమస్త విధాల నుండి, దుష్టత్వం నుంచి, దుర్మార్గం నుంచి మాకు విడుదలిచ్చి మమ్మల్ని నూతనపరచండి. నీ ఆత్మను పొందుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము ఉన్నామంటే మా హృదయం అంతా చెడిపోయింది. ప్రభు, మమ్మల్ని బాగు చేయండి అయ్యా. నీతి రాజ్యానికి వారసులుగా మమ్మల్ని నిలబెట్టండి. బాప్తిసం తీసుకొని సీనియర్ భక్తుల వలే మేము ఉన్నాం, కానీ ఎక్కడ కూడా మా క్రియల్లో ఆ సిన్సియారిటీ లేదు. ప్రభు అయ్యా, క్షమించండి, మన్నించండి. మా నోటి మాటతో, మా కంటి చూపుతో, మా హృదయ ఆలోచనతో పాపం చేసి నీకు దూరం అయిపోయాం. నీ ఆత్మను పొందుకోవడానికి బహుదూరంగా ఉండిపోయాం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులై ఉన్నారు. కాబట్టి మరలా పాపము చేయకుడి అని హెచ్చరిస్తున్నాం. పాపంలోకి వెళ్ళక పవిత్రమైన జీవితం జీవించే ధన్యతను ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలకును, అలానే ప్రభు చేరి వచ్చిన బిడ్డలకు దయచేయండి. అలానే ఎవరు ఎటువంటి బాధలు ఉన్నారో, ఎటువంటి సమస్యలు ఉన్నారో, ఎటువంటి వేదనలు ఉన్నారో, ప్రభు వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వేదన, ప్రతి ఒక్క వ్యక్తి వేదన తొలగిపోవును గాక. ప్రతి వారి సమస్యలు దూరం అయిపోవును గాక. శ్రద్ధాభక్తులతో నిన్ను ఆచరించి, అనుసరించి
వాక్యాన్ని వీక్షించి ప్రార్థనలు ఏకీభవించిన వారి పట్ల నీ కృపాహస్తం తోడు నుంచి శాంతి సమాధానాలు బిడ్డలు వర్ధిల్ల చేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.